టెన్సెస్ అనగా కాలములు. టెన్సెస్ అంటే కాలములు. టెన్సెస్ అనగా కాలములు అని అర్థం. కాలములు 3. అవి ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలము అనగా ప్రస్తుతం జరుగుతున్న కాలము. పాస్ట్ టెన్స్ భూతకాలము అనగా జరిగిపోయిన కాలము. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలము అనగా జరగబోయే కాలము. ప్రతి టెన్స్కు మరలా 4 అంతర్భాగములు కలవు. అవి ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనము మాట్లాడటానికి మెయిన్ ప్రధానంగా ఈ యొక్క టెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. ఈ టెన్సెస్లోని మనకి ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. మనం ఎక్కువగా మాట్లాడేది, ఎక్కువ శాతము మనం మాట్లాడే విషయాలన్నీ కూడా ఫ్రమ్ మార్నింగ్ టు గో టు బెడ్ అంటే పడుకునేంతవరకు ఎక్కువ శాతం మనం మాట్లాడే మాటలు ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. మనం మాట్లాడుకునే ప్రతి విషయాలు మనం మన ఎదురుగా ఉన్న వాళ్ళతోటి కానీ, మన నైబర్స్తో కానీ, మన తోటి వాళ్ళతో కానీ ఎక్కువ శాతం మన కన్వర్జేషన్ మనం మాట్లాడేది ఎక్కువ శాతం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. తర్వాత పాస్ట్ టెన్స్లో ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది, తర్వాత ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది అనమాట. ఈ 4 కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనము చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. తర్వాత మనం మాట్లాడే మాటలు 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. మనం మాట్లాడే మాటలు 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ ఆన్సర్లు అయితేనేమో నేను ఇక్కడ కూర్చుంటాను, ఐ సిట్ హియర్. అదే పాజిటివ్ క్వశ్చన్ చేసినట్టయితే దాన్ని నేను ఇక్కడ కూర్చుంటానా, డూ ఐ సిట్ హియర్. అదే నెగిటివ్ ఆన్సర్లోనైతే నేను ఇక్కడ కూర్చోను, ఐ డోంట్ సిట్ హియర్ అంటాం. అదే నెగిటివ్ క్వశ్చన్ కనుక చేసినట్లయితే దాన్ని నేను ఇక్కడ కూర్చోనా, డోంట్ ఐ సిట్ హియర్. నేను అక్కడికి వెళ్తాను, ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్తానా, డూ ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్ళను, ఐ డోంట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళను, డోంట్ ఐ గో దేర్. అంటే ప్రతి టెన్స్ను కూడా మనము ఇట్లా పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్స్ 4 భాగాలుగా చేసి నేర్పడం అనేది జరిగింది అనమాట. అలా నేర్చుకోవచ్చు ఈజీగా అనమాట. అంటే మనం ప్రతి ఒక్క మాటని 4 భాగాలుగా, అంటే పాజిటివ్ స్టేట్మెంట్లోని పాజిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ క్వశ్చన్స్గా చేసి మనం మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు మార్కెట్కి వెళతాను, ఐ గో టు మార్కెట్ డైలీ. నేను రోజు మార్కెట్కి వెళతానా, డూ తీసుకోవాలి అప్పుడు, డూ ఐ గో టు మార్కెట్ డైలీ. నేను రోజు మార్కెట్కి వెళ్ళను, ఐ డోంట్ గో టు మార్కెట్ డైలీ. నేను రోజు మార్కెట్కి వెళ్ళనా, డోంట్ ఐ గో టు మార్కెట్ డైలీ. ఓకేనా? లేదా నేను రోజు టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ డైలీ. నేను రోజు టీవీ చూస్తానా, డూ ఐ వాచ్ టీవీ డైలీ. నేను రోజు టీవీ చూడను, ఐ డోంట్ వాచ్ టీవీ డైలీ. నేను రోజు టీవీ చూడనా, డోంట్ ఐ వాచ్ టీవీ డైలీ. ఈ విధంగా ప్రతి టెన్స్లోని మనము ఇట్లా 4 రకాల మాటలు నేర్పుకుంటూ చాలా ఈజీ ప్రాసెస్లోని మీకు ఇంగ్లీష్ నేర్పడం అనేది జరిగింది అనమాట. ఏదో ఒక అర్ధగంట నేర్చుకోండి, 1 అవర్ నేర్చుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అట్లా రాదు. మీతో మాట్లాడించాలి. మీతో మాట్లాడించినప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుందన్నమాట. మీతో మాట్లాడించకుండా ఉత్తగా ఇక్కడ నేను బోర్డు మీద రాసుకుంటూ వెళ్తూ మీరు కూడా రాసుకుంటూ ఉన్నట్లయితే అది రాదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దీనికి ఒక విధానం ఉంటుంది. ఒక ప్రజెంట్ టెన్స్ అయిపోయిన తర్వాత దీని మీద నేను టేబుల్ వేసి ఆ టేబుల్ ద్వారా మీతో మాట్లాడేస్తాను. నేను మీ అందరితోటి ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్లోని మాట్లాడించడం అనేది జరిగింది అనమాట. అప్పుడు మాత్రమే మీకు వస్తుంది. కానీ ఏదో ఇక్కడ బోర్డు మీద రాసి కొంతమంది యూట్యూబ్లో పెడుతూ ఉంటున్నారు, ఏమని, ఇగో ఇంతవరకు ఈ అర్ధగంట క్లాసేనండి మీకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది కరెక్ట్ కాదు. అది ఇగో ఈ గంట నేర్చుకోండి, లేదు ఇంతవరకు నేర్చుకోండి మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తుంది అంటున్నారు. అది ఎట్లా సాధ్యపడేది? అది కాదు, ఆ విధానం కాదు. ఇది ఒక కోర్సు. దీన్ని ఒక
ఐ నేను, వి మేము మనం అనే దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను. ఆ విధంగా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీటిని ఈ విధంగా అన్ని టెన్స్లు మొత్తం నేర్పుకుంటూ పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్స్ ప్రతి టెన్స్లో కూడా ఆ విధంగా నేర్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మీరు ఇది ఒక్కటి చూడండి, ఈ అర్ధగంట క్లాస్ వినండి, మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఈ విధంగా మనము ఈ యొక్క టెన్సెస్ ద్వారా పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్స్ ఇట్లా మనము మాట్లాడవచ్చు చక్కగా. ఇంగ్లీష్లో మీ అందరితో నేను కూడా మాట్లాడించగలను. కాకపోతే మీరు చక్కగా రాయటం, చదవటం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వెర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. అర్థమైందా? తర్వాత నేను చెప్పినవన్నీ కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే, నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు ఏంటి, ఐ నేను, వి మేము మనము, యు నీవు మీరు, దే వారు వాళ్ళు అనేది చెప్పినాం. అవి నేర్చుకోండి. అవి బేసిక్ అనమాట. అవి లేకుండా మీకు ఇంగ్లీష్ మాట్లాడటం అనేది, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉండదన్నమాట. అవి నేర్చుకున్న తర్వాత వెర్బ్ ఫామ్స్ ప్రతిరోజు ఒక 15 నేర్పుతా మీకు. 15 నేర్చుకోండి. తర్వాత టెన్సెస్లోని మీకు అది ఎలా మాట్లాడాలి, ప్రజెంట్ టెన్స్లో ఎట్లా మాట్లాడాలి, ప్రజెంట్ కంటిన్యూటెన్స్లో ఎలా మాట్లాడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీకు 1 by 1 చక్కగా తెలుగు ఇంగ్లీష్లోని నేర్పుకుంటూ వెళ్తాను. మీరందరూ కూడా మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నాను.